సరే అన్నవు మీ పార్టీ అన్నది 42% అని ఇస్తే తీసుకుంటాం ఇయ్యకపోతే గుంజుకుంటాం గంతే ఇయ్యకపోతే గుంజుకుంటాం ఇస్తే తీసుకుంటాం ఇయ్యకపోతే గుంజుకుంటాం ఇదే మా నినాదం నువ్వు 42% బీసీలకు టికెట్లు ఇస్తా నేను కూడా ఇస్తా రేపు పొద్దుగాల ఓసీలకు టికెట్లు ఇస్తా చార్మినార్ టికెట్ వాళ్ళకే రేపు పొద్దుగాల నాంపల్లి టికెట్ వాళ్ళకే రేపు చంద్రాయనగుట్ట టికెట్ వాళ్ళకే అన్ని ఇస్తాం వాళ్ళకు కూడా ఎందుకు మమ్మల్ని బీసీలను బిచ్చగాలుగా చేసి మీ భవన్ల చుట్టూ అడుక్క తినేటట్టు చేసి ఇలా ఎన్టీఆర్ భవన్ ఓ దిక్కు టిఆర్ఎస్ భవన్ ఓ దిక్కు గాంధీ భవన్ ఓ దిక్కు బీజేపీ భవన్ ఓ దిక్కు ఈ అన్ని భవన్లు విలీనం చేస్తానో నాడు అన్ని భవన్లు అమ్ముతా ఈ భవన్లన్నీ అమ్మి పేదలకు సర్కారు దవాఖానలు కట్టిస్తా ఎందుకు చెప్తున్నంటే ఈ భవన్లలో సెల్లు తయారు చేసి అందులో బీసీ సెల్లు అందులో ఎస్సీ సెల్లు అందులో ఎస్టీ సెల్లు అందులో మహిళా సెల్లు ఉన్నదే కాంగ్రెస్ పార్టీలో ఓసీ సెల్ ఉందా మరి మీ సెల్ ఎందుకోలేదు రేపటి బీసీ పార్టీలో ఓసీ సెల్ కూడా ఉంటది మీరు మా జాతులను ఎన్ని రకాలుగా అవమానాలకు గురి చేసిరో బదలాలేంగే పక్కా తీర్చుకుంటాం సరే అన్నవు మీ పార్టీ అన్నది 42% అని ఇస్తే తీసుకుంటాం ఇయ్యకపోతే గుంజుకుంటాం గంతే ఇయ్యకపోతే గుంజుకుంటాం ఇస్తే తీసుకుంటాం ఇయ్యకపోతే గుంజుకుంటాం ఇదే మా నినాదం నువ్వు 42% బీసీలకు టికెట్లు ఇస్తా నేను కూడా ఇస్తా రేపు పొద్దుగాల ఓసీలకు టికెట్లు ఇస్తా చార్మినార్ టికెట్ వాళ్ళకే రేపు పొద్దుగాల నాంపల్లి టికెట్ వాళ్ళకే రేపు చంద్రాయనగుట్ట టికెట్ వాళ్ళకే అన్ని ఇస్తాం వాళ్ళకు కూడా ఎందుకు మమ్మల్ని బీసీలను బిచ్చగాలుగా చేసి మీ భవన్ల చుట్టూ అడుక్క తినేటట్టు చేసి ఇలా ఎన్టీఆర్ భవన్ ఓ దిక్కు టిఆర్ఎస్ భవన్ ఓ దిక్కు గాంధీ భవన్ ఓ దిక్కు బీజేపీ భవన్ ఓ దిక్కు ఈ అన్ని భవన్లు విలీనం చేస్తానో నాడు అన్ని భవన్లు అమ్ముతా ఈ భవన్లన్నీ అమ్మి పేదలకు సర్కారు దవాఖానలు కట్టిస్తా ఎందుకు చెప్తున్నంటే ఈ భవన్లలో సెల్లు తయారు చేసి అందులో బీసీ సెల్లు అందులో ఎస్సీ సెల్లు అందులో ఎస్టీ సెల్లు అందులో మహిళా సెల్లు ఉన్నదే కాంగ్రెస్ పార్టీలో ఓసీ సెల్ ఉందా మరి మీ సెల్ ఎందుకోలేదు రేపటి బీసీ పార్టీలో ఓసీ సెల్ కూడా ఉంటది మీరు మా జాతులను ఎన్ని రకాలుగా అవమానాలకు గురి చేసిరో బదలాలేంగే పక్కా తీర్చుకుంటాం